అందరికీ నమస్కారం. ధర్మం ఎప్పటికైనా గెలుస్తుందని, ధర్మాన్ని పట్టుకుని వెళితే ఆ యమధర్మరాజు అయినా తప్పకుండా ప్రాణం తీసేటప్పుడు భయపడతారని మన ఇతిహాసాలు చెబుతున్నాయి. దశాబ్దాల పాటు జరిగిన ధర్మ యుద్ధంలో ఎంతోమంది ప్రాణత్యాగాల తర్వాత ఆ ధర్మ భూమిలో శ్రీరాముని మందిరం వెలసింది. ఇది భారతదేశ పునరవైభవానికి ప్రారంభం. ధర్మానికి మరో రూపమైన సాక్షాత్తు శ్రీరామచంద్రుడు అయోధ్యలో జరిగిన తన ప్రాణప్రతిష్ఠ పుణ్యకార్యం గురించి మనకు సందేశం ఇస్తే ఎలా ఉంటుందో అని ఈ చిన్ని ప్రయత్నం చేస్తున్నాము. మా ఈ ప్రయత్నంలో ఏమైనా పొరపాట్లు ఉంటే మన్నిస్తారని కోరుకుంటూ జై శ్రీరామ్. రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన హరిభాజన హరిభాజన హరిమద భాజన దశముఖ కంపణ బడబాకృత బడబడబాకృత బడబాణలకృత బహుభస్మార్చన జయ కేతన జయ జయ కేతన జయ హయ ప్రాపున జయ మిడదాపుగని. ప్రియమైన భక్తులారా, అయోధ్యలో నా ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ చారిత్రక ఘట్టంలో మీ అందరి భాగస్వామ్యం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. ఈ పుణ్యక్షేత్రం అయినటువంటి అయోధ్య నా జన్మస్థలం మాత్రమే కాదు, ధర్మం, సత్యం, న్యాయం యొక్క పునాది వేయబడిన ప్రదేశం కూడా. నా పాలనలో ఈ నగరం సుసంపన్నత, శాంతి, సమృద్ధికి మారుపేరుగా నిలిచింది. రావణుని అక్రమాల నుండి భూమిని రక్షించడానికి, అలాగే ధర్మాన్ని పునరుద్ధరించడానికి నేను యుద్ధం చేయవలసి వచ్చింది. ఈ యుద్ధం ఎంతో క్లిష్టమైనది, భయంకరమైనది. ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. కానీ చివరికి ధర్మం గెలిచింది. రావణుని అహంకారం నాశనమైంది. ఈ ప్రాణప్రతిష్ఠ కేవలం ఒక విగ్రహ ప్రతిష్ఠ మాత్రమే కాదు, ఇది ధర్మం యొక్క పునరుజ్జీవనం, సత్యం యొక్క విజయం, న్యాయం యొక్క తిరిగి రాక. ఈ సందర్భంగా మీ అందరికీ నా సందేశం ఏమిటంటే, మీ జీవితంలో ఎప్పుడైనా కష్టాలు, సవాళ్ళు ఎదురైనా ధైర్యాన్ని కోల్పోవద్దు. ధర్మం యొక్క మార్గంలో నడవండి. సత్యం ఎల్లప్పుడూ గెలుస్తుంది. నేను ఎల్లప్పుడూ మీతోనే ఉన్నానని గుర్తుపెట్టుకోండి. మీకు అండగా మీ పనులలో ఎప్పుడూ నేను ఉంటాను. సర్వే జన సుఖినో భవంతు. హరిభాజన హరిభాజన హరిమద భాజన దశముఖ కంపణ బడబాకృత బడబడబాకృత బడబాణలకృత బహుభస్మార్చన జయ కేతన జయ జయ కేతన జయ హయ ప్రాపున జయ మిడదాపుగని.